కంప్లీట్ కవర్ అయ్యింది మేడం. ఇప్పుడు ఈ కాంపౌండ్ అనేది ఇదమ్మా, ఇది కాంపౌండ్ కాంపౌండ్ మనం ఇక్కడ ఉన్నాం సార్. ఓకే, ఈ డక్ పైన ఉన్నాము ఇప్పుడు మనము. ఓకే, ఇప్పుడు ఈ కాంపౌండ్ మీరు అనేది అది పక్కా పట్టా ఉందా? సరే, యాక్చువల్గా అయితే ఎన్క్రోచ్మెంట్ సార్. అది మధ్యలో పట్టా ఇచ్చేసినారు సార్. అది ఎవరు ఇచ్చింది? వాళ్ళే తీసేసుకున్నారు సార్. అప్పుడు ఆయన ఎంఆర్ఓగా ఉన్నారంట. ఎంఆర్ఓగా వండుకొని ఆయన ఇచ్చేసేసుకున్నారు సార్. 1974 74లో మనం చెరువులో పట్ట ఇవ్వకూడదు సార్. ఎప్పుడు కానీ ఇవ్వకూడదు, ఇప్పుడు ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ పట్టాలు రద్దు చేయలేమా? కేసు ఇచ్చి సార్, దానిపైన తీసి క్యాన్సిల్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఇటు నార్త్ ఈస్ట్ లోనూ వాటరే ఉంది, ఇటు వాటర్ ఉంది. నీళ్లు నిండినా దాంట్లో వాటర్ వస్తాయి సార్. కాంపౌండ్ వాటర్ స్ప్రెడ్ అవుతుంది. దీన్ని 1 feet తగ్గించారు సార్. వర్షాలు వచ్చి ఇల్లు మునుగుతున్నాయని 1 feet తగ్గించారు వియర్ ని. అప్పుడు నేను రాకముందే ఒకసారి 1 వర్షాలకి తీశారు సార్. అది మనం కట్టాలి కూడా. ఇప్పుడు మనం ఇట్లా వాకింగ్ ట్రాక్ ఆడదాకా పోయింది కదా, అదే ఇది. అలాగే దాని చుట్టూ మన బౌండరీ ఎంత ఉందో అంత చేసేస్తే ఫెన్సింగ్ వేసారు సార్. మేడం ఫెన్సింగ్ వేసారు. చూడండి సార్, ఫెన్సింగ్ ఆడ ఫెన్సింగ్ అటు వరకు వేసారు. కలెక్టర్ గారు ఇక్కడ కూడా శాంక్షన్ చేశారు సార్ మొత్తం ఫెన్సింగ్. అది మేడం ఇప్పుడు ఆ గ్రీన్ మార్క్ అయింది టెంపుల్. గ్రీన్ అంతా ఎన్క్రోచా? ఇవంతా కూడా ఉండింటారు సార్. వాటర్ స్ప్రెడ్ ఏరియానే ఉంటుంది బఫర్ జోన్ లో. అంటే మీరు జస్ట్ ఇప్పుడు ఇది సర్వే చేశారు కానీ రికార్డ్స్ పరిశీలించాలి ఇంకా ఈ చెరువుకి ఎంత ల్యాండ్ ఉన్నింది అనేది. టోటల్ 55 acres చెరువుకే సార్. అట్లా పోతాం, లాస్ట్ అక్కడ ఎండ్ చేస్తాం. మనకు కొట్టాలనేది ఏం లే, ఎక్కడ ఎన్క్రోచ్మెంట్ ఉందో అది ఎందుకు వాళ్ళు వితౌట్ పట్టాస్ గానీ రికార్డ్ లేకుండా ఉండాలనేది ఇంపార్టెంట్. ట్యాంక్ పరంబోక్ అంటే ఎందుకు ఇచ్చారు? రేపు ఎప్పుడైనా ఎక్సెస్ ఆఫ్ ఫ్లో వాటర్ పెరిగిపోయినప్పుడు ఇది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా స్టోరేజ్ కోసం అని పెట్టింది. వాటిని అన్నిటి ఆక్యుపై చేసి కట్టేస్తే మళ్ళీ రేపు ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు రాయి ఉంది కదా, స్టెప్ వరకు వస్తుంది ఫుల్ అయితే. అయినాక మళ్ళీ ఇంకా ఎక్కువ అయింది, ఎక్కడ పంపిస్తారు దీన్ని? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కాలువకు వదిలి మన కట్టమని చెరువుకి సార్ ఉందా అది పోయే ఫ్లో వాటర్? ఎక్కడ బ్లాక్స్ లేదా? అంటే అది నేరో చేసేస్తారు సార్. నేరో చేసేస్తారు. అదే చెప్తున్నాను, ఆక్యుపై చేసి నేరో చేసేస్తారు. చిన్న ట్రైన్ మరి అయింది. ఇప్పుడు నీళ్ళు ఎట్లా పోతుంది అంటే అది ఎవరు తప్పిదమో మొత్తం టోటల్ గా సైడ్ లో అది వదిలేసినాం కాబట్టే కదా. వదలకుండా ఉండుంటే అధికారులు చేయరు కదా. ఇప్పుడు మీరు ఎవడైనా ఒకడు ఏదైనా కడుతున్నాడు అంటే వాడిని ఆపి పర్మిషన్ అంటే ఎవరు ఇరు కాబట్టి కట్టనీయకూడదు. మనమే పోయిందని వదిలేసి ఇప్పుడు కట్టినారు కొడదామంటే ఇంకా డిస్టర్బెన్సెస్ ఒక్కొక్కటి దగ్గరికి పోయి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఎక్కడ మేడం? ఇది గవర్నమెంట్ వాళ్ళే కట్టారా? ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసులు ఉన్నాయి సార్. వాళ్ళు కూడా చెరువులోనే కట్టారా? అప్పుడు వాళ్ళకి లేదు సార్, అందుకని వాళ్ళు తీసుకున్నారు అది ల్యాండ్. అది తీసుకునేది ఇప్పుడు ఇట్లా పైన ఏడన్నా తీసుకోవాలి కానీ నార్త్ ఈస్ట్ వాటర్ ఇప్పుడు వాళ్ళే చెప్తారేమో గవర్నమెంట్ వాళ్ళే కట్టుండారు మేమేం చేస్తామో. ఆర్డబ్ల్యూఎస్ కి బోర్వెల్స్ ఉన్నాయి కదా సార్, అందుకని పర్మిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి శాఖే సార్ బోర్వెల్స్. మేడం ఉన్న ఎన్క్రోచెస్ లో కట్టిన వాళ్ళన్నా వదిలేసి మిగిలిన ల్యాండ్ అనే రికవరీ చేస్తే వీళ్ళు పట్టా ల్యాండ్స్ అనేది ఏవేవి పట్టా ల్యాండ్స్ ఆ పట్టాలు కూడా బోగస్. దీంట్లో ఏం లేవు. అటు ఈ చెరువు అది మనం చక్కగా డెవలప్ చేశారు. ఇది మన మొదలియార్ వెల్ఫేరా? బ్లూ కలర్ మాది ఓనర్షిప్ అండ్ రైట్స్ వచ్చాడు ఎవరో ఒక అతను. అదే సార్, అది ఒకసారి అది ఎవరిదమ్మా బ్లూ షీట్ ఉన్నది? ఇదా
ఇక్కడ బ్లూ షీట్స్ ఉన్నాయి. ఇదే ఇదేమో ఈ ఈ ఈ గ్యాప్ సార్, ఈ గ్యాప్. పట్టాలని సార్, ఒరిజినల్ పట్టాలని సార్. అటు వెళ్తాం మరి. ఇప్పుడు రోడ్డు పక్కన ఎప్పుడు ఇచ్చారు అది? అంటే నీటి మునక కింద ఇస్తారు సార్. నీటి మునక నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేసుకుని అప్పుడు ఇచ్చేవాళ్ళు. అవును ఇచ్చారు. దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ రాకూడదనే ఉంటాయి కదా నిబంధనలు కూడా. అంటే ఇచ్చింది ఏం కాదు సార్, ఒరిజినల్ గానే సెటిల్మెంట్ సార్. వాళ్ళు ఇప్పుడు అమ్మే చెరువు కాకుండా ల్యాండ్ అది. చెరువుల చుట్టూ అట్లాంటివి అయితే మనం మన ద్వారా రికార్డ్ ఇప్పుడు ఆ ఇంట్లో ఉండేదంతా చెరువు. ఆడికి వెళ్తాం రండి. ఒకసారి మన కొత్తగా అదేదో 20 lakhs ఎంపీ ఫండ్స్ కింద ఇచ్చారు. ఓకే, మీరు ఒక అర్జీ మాత్రం వైట్ పేపర్ లో రాసియండి. ఏది ఫలానా ఐటమ్ పని చేస్తా లేదు అనేది ఒక చిన్న ఒక వైట్ పేపర్ లో రాసి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. దాని తర్వాత ఆపోజిట్ లో వినాయకురం 2 బోర్లు ఉందన్నమాట. ఉన్నంత జనాభాకి అప్పుడు సరిపోయింది 2 బోర్లు. చెప్పిన వెంటనే చేసేసాము. పాత బోర్నే క్లియర్ చేశాను. నేను చెప్పడం ఎక్స్ట్రా అడిషనల్ గా ఒకవేళ ఛాన్స్ ఉంటే అక్కడ ఉన్నింది వేయలేదు, మనకి ఏదైనా అవకాశం ఉంటే వేస్తే ఇంకొంచెం సఫిషియంట్ వాటర్ ఇవ్వగలము అంటున్నారు. కన్సిడరేషన్ అంటే మిట్ట పైన ఉన్నది. హ్యాపీ సండే పెట్టించేవాళ్ళం మేడం. ఎవ్రీ సండే ఇక్కడ వాళ్ళే వాలంటీర్ గా వచ్చి వాళ్ళే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి, మన డాన్స్ టీమ్ కూడా ఒకటి ఉండలే చిత్తూరు కమిటీ వాళ్ళు చెప్తే వాళ్ళే ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఇంకొక పని చేయొచ్చు కదా, నన్ను అడిగితే ఈవినింగ్ బర్త్డేస్ కూడా ఒక చిన్న ఫండ్ మాదిరి ఇచ్చే మెయింటెనెన్స్ కి దీన్ని ఇంకా బాగా చేసేవచ్చు కదా. ఈవెంట్స్ కి కొంత ఫీ కట్టేసి చేసుకుంటూ ఉంటారు సార్. ఆ పని చేద్దాం మనము. ఈవెంట్ మాదిరి ఈవినింగ్స్ లో బర్త్డేస్ ఉన్న వాళ్ళు చేసుకునే కావాల్సిన ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు కట్టేసి చేసేసుకోవచ్చు సార్. ఏదైనా అనేది నాకు మేము చెరువు స్ట్రీట్ లో ఉన్నాం సార్, బ్యాంక్ బ్యాక్ సైడ్. మాకు చాలా వాటర్ ప్రాబ్లమ్స్, మొత్తం బురద బురదగా వస్తుంది. స్నానాలు చేస్తే ఎక్కడి నుండి వస్తా ఉంది? ఇక్కడ నుంచి పైప్ లైన్ లో. అదే నేను అడిగాను కదా నిన్న. మొత్తం చూడండి సార్, అది ఎస్టిమేట్ అయిపోయి టెండర్ కూడా అయిపోయింది. పిల్లలకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అని, మాకు హెల్త్ ఇష్యూస్ చూడండి సార్. వాటర్ మొత్తం బురదే సార్, బ్లాక్ గా వస్తుంది. దాదాపు టెండర్ ఎవరు? బాను టెండర్ ఎత్తిండు. మేము నిన్న మాట్లాడాను ఒక చిన్న అర్జీ రాసి అమ్మ నీ సమస్య అర్జీ. అందరికీ నమస్కారం. ఇవాళ చిత్తూరు పట్టణంలో గంగినేని చెరువు అలాగే కట్టమంచి చెరువు 2 కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ మున్సిపల్ శాఖ అధికారులతో పాటు సమీక్షలో పాల్గొన్నాము. ఏదైతే చెరువులంతా కూడా ఆక్రమణ కావచ్చు, లేదా అంటే కాలువలన్నీ కూడా సింక్రనైజ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు 15 అడుగులు ఉంటే ఇప్పుడు 5 అడుగులకు వచ్చాయి. కనీసం ఆ 5 అడుగులు ఉన్న కాలువలన్నా రీటైన్ చేసి రానున్న రోజుల్లో వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే చెరువులకి నీళ్లు సక్రమంగా వచ్చి చేరే విధంగా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన ఈ మ్యాన్ హోల్స్ కావచ్చు, లేదా అంటే కాలువలన్నీ కూడా కాంక్రీట్ గా పైన క్లోజ్ చేసి యూసేజ్ గా రోడ్ లేదు అది లేదని వాడకాలు పెరిగిపోయి వీటన్నిటినీ కూడా పరిశీలించి ఇప్పుడు ఒక సర్వే రికార్డు తెప్పించాం. ఈరోజు ఇప్పుడు గంగినేని చెరువు 55 ఎకరాలు ఉన్నది. ఈరోజు 52 ఎకరాలు 51.5 ఎకరానే ఉంది అంటున్నారు. వాటిలో కూడా ఆ 51 ఎకరాల్లో కూడా చెరువులో నీళ్లు ఉన్నది 30-35 ఎకరాలు ఉన్నట్టుంది. రిమైనింగ్ కొందరు రైతులుగా పంట పండించుకుంటున్నారు, ఇంకొన్ని ఏదో ఆక్రమణ జరిగి ఉన్నది. వీటన్నిటిపైన సమీక్ష చేసి ఈ లేక్స్ డెవలప్మెంట్ కింద టోటల్ గా లేక్ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ, అలాగే ఇంకా ఇక్కడ ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో ఈ చుట్టుపక్కల ఈ కొండమిట్ట చుట్టూ ఉన్న ప్రాంత ప్రజల కోరిక మేరకు వాటన్నిటిని కూడా చేయడానికి ఈరోజు ఒక విజిట్ చేయడం జరిగింది. అదే బోటింగ్ కావచ్చు, ప్రజలకి అనుకూలత అంటే ఏది వాళ్ళకి అనుకూలం ఉంటుందో వారు ఇక్కడ ఏమైతే రిప్రజెంటేటివ్ మాకు ఇస్తారు ఇవి కావాలి అనేది వాటన్నిటినీ చేయడానికి కూడా 3 శాఖల అధికారులతో ఈ రోజు మనం లేక్స్ విజిట్ అనేది చేస్తున్నాం. చిత్తూరులో గతంలో పార్కులు ఒక వార్డులో ఏర్పాటు చేస్తున్నాం, కానీ బీరెడ్డి కాలనీ పార్క్ ఈ పార్క్ తరపుంచి ఇంకేడలేదు. అంటే ల్యాండ్ అవైలబిలిటీ ప్రకారం ఒక్కొక్క వార్డు అని కాదు కానీ ఒక 5 వార్డులకి ఎక్కడ అవైలబిలిటీ ఉందో చూసి అక్కడంతా కూడా ప్రజలకి వాకింగ్ ట్రాక్స్ కానీ, పార్క్స్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు కానీ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే
సిటీ బ్యూటిఫికేషన్ స్మార్ట్ సిటీ కావాలి అంటే, ప్రజలకి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే పొద్దున లేసి వాకింగ్ చేయాలి అంటే స్థలం కావాలి, రోడ్ల పైన చేయలేరు. కాబట్టి వాటిని అన్నిటిని కూడా ఇప్పుడే మన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్నిటిని కూడా మేము రివైజ్ చేసుకొని చెప్పిన ప్రకారం వచ్చే ఈ 5 ఏళ్లలో మనకున్న నిధుల్ని బట్టి అన్ని వార్డులకు సంబంధించి 5, 6 వార్డులకు ఒక పార్క్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.